ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇదిగోండి. మళ్ళీ శంకర్ గారు మీరు ఎప్పుడు కలుస్తారా అని మేమందరం ఎదురు చూస్తున్నాం సార్. అందరికన్నా ఎక్కువగా నేను కోరుకుంటున్నాను చలపతి గారు. కానీ వర్ష దొరికేంత వరకు నేను వాడిని ఎదుర్కోలేను. వర్షాన్ని నాకు సూర్యుని దూరం చేశాడు. వంశీ, నువ్వు సమంతని బాధ పెడుతున్నావు. నా మనవరాల్ని బాధ పెట్టి ఎవరైనా సరే నాకు శత్రువే. వంశీ, ఈరోజు నువ్వు చావడమో మారడమో జరుగుతుంది. చలపతి గారు, అది శంకర్ గారే కదా? అవును సార్, కానీ వంశీ ఇంటి వైపుకి ఎందుకు వెళ్తున్నారు? ఏంటి సార్, నన్ను చంపాలని వచ్చారా? నా మనవరాలి జీవితాన్ని నిలబెట్టాలని వచ్చాను. నా మీద గన్ గురి పెడితే తన జీవితం ఎలా నిలబడుతుంది? నువ్వు సమంతతో కలిసి ఉంటే నీ జీవితానికి ఏ లోటు ఉండదు. సమంతతో ఉండాలి అనుకుంటే అసలు నాకు జీవితమే ఉండదు. అదే నీ నిర్ణయం అయితే మృత్యువే నా బహుమానం. ఒకప్పుడు నా ప్రేమకి సపోర్ట్ చేస్తానన్నారు. ఇప్పుడు అదే ప్రేమని సమాధి చేయడానికి వచ్చారు. సమంత కోసం బతకడం కన్నా వర్ష కోసం చనిపోవడమే మంచిది. చంపేయండి, చంపేయండి. గుడ్ బై శంకర్! ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? బాగా అర్థమవుతుందిరా. నా మనవరాలి జీవితం నిలబెట్టాలని అనుకుంటున్నాను. ఏంట్రా ఇలాగా నిలబడుతుంది మనవరాలి జీవితం? నీ అండ చూసుకొని వీడు నా మనవరాలి జీవితంతో ఆడుకుంటున్నాడు. వంశీ బ్రతికితే సమంతతోనే బ్రతకాలి, లేదంటే చచ్చిపోవాలి. ఎవరి జీవితంతో ఎవరు ఆడుకున్నారు శంకర్ ప్రసాద్ గారు? నా జీవితంతో మీరు, మీ మనవరాలు ఆడుకున్నారు. నా వర్ష మీద నిందలు వేసి నా మనసు కూడా మార్చేశారు. ఆ కోపంతోనే నేను సమంతని పెళ్లి చేసుకున్నాను, అంతేకాని సమంతని ప్రేమించి కాదు. తప్పు మీ ఇంట్లో పెట్టుకుని నన్ను చంపడానికి వస్తారా? ఏంటి, ఈ సూర్యమండ చూసుకునే కదా నువ్విలా మాట్లాడుతున్నావు? అందుకే నిన్ను బతకనివ్వను. నా మనవరాలి మెళ్ళలో తాళి కట్టి ఇప్పుడు వదిలేస్తానంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? అందుకని సమంత తాళిని తెంపేస్తావా? ఇలా ఉండడం కన్నా అలా ఉండడం మంచిదే కదా. కనీసం చచ్చాడన్న క్లారిటీ అయినా ఉంటుంది. ఈ మూర్ఖత్వం వల్లేరా జీవితాలు ఇలా తయారయ్యాయి. అసలు నువ్వు సమంతని పద్ధతిలోనే పెంచలేదు. తను కోరుకున్న జరగడం కోసం ఎంతకైనా తెగించేలా పెంచావు. చివరికి ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకునేలా చేశావు. నిజం తెలిసాక ఏమాగాడ్రా కాపురం చేస్తాడు? ఇష్టం లేని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. వంశీకండగా నేనున్నాను. నా కంఠంలో ఊపిరుండగా తనకేం జరగనివ్వను. నువ్వు ఎన్నాళ్ళు వీడిని కాపాడతావో నేను చూస్తాను. గుర్తుపెట్టుకో వంశీ, నువ్వు సమంతతోనే బ్రతకాలి. నన్ను ఎవ్వరూ కాపాడక్కర్లేదు. కానీ ముందు మీరొక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఈ వంశీ జీవితంలో వర్ష ఉన్నా లేకపోయినా
మీ మనవరాలు సమంత మాత్రం ఉండదు. అది చూస్తాను. మీ ఇద్దరి అంతు చూస్తాను. ఏవండి, ఈ టాబ్లెట్ వేసుకోండి. ఇంకోటి. కొంచెం కాఫీ తాగుతారా? వద్దులే రాణి. నా దగ్గర మొహమాటం ఎందుకండి, తీసుకొస్తానుండండి. నిన్ను చూసి జాలిపడాలో బాధపడాలో నాకు అర్థం కావట్లేదురా. ఏం చేయాలో నువ్వే చెప్పు. కొడుకుని పరిస్థితిలో చూసి ఇలా మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది నాన్న, నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో. ప్రేమ అనేది ఎక్కడో దొరికే వస్తువు కాదురా, అవసరాన్ని బట్టి కొనుక్కోవడానికి. అది ఆ మనిషిని బట్టి ఆయా పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. నీలాంటి వాడిని చూసి ఎవ్వరూ జాలిపడర్రా. ఎందుకంటే ఇది అనుకోకుండా జరిగింది కాదురా, చేజేతులారా నువ్వు చేసుకున్నదే. అంటే ఏంటి నాన్న మీ ఉద్దేశం? మంచాన పడాలని నేను కోరుకున్నానా? మంచి జీవితాన్ని నీకిస్తానని నేనెన్నోసార్లు చెప్పాను, కాని ఆ అదృష్టాన్ని నువ్వే కాలదనుకున్నావు. ఆ రోజు ఆ రాణిని కాదు అని సెంట్రల్ మినిస్టర్ కూతుని పెళ్లి చేసుకునుంటే ఈ రోజు నీకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఎలా ఖర్చు పెట్టినా ఎంత ఖర్చు పెట్టినా తరగనంత డబ్బుండేది. అప్పుడు డబ్బు ఖర్చు పెట్టడానికి కష్టపడేవాడివి కానీ సంపాదించడానికి కాదు. అలగా బ్రతకాలనుకున్నావు, అలగా జనంతో ఉండాలి అనుకున్నావు. జీతానికి పనిచేసే నలుగురి కార్మికులతో పొగిడించుకోవడం కోసం నువ్వు కార్మికుల్లా మారావు. చివరికిలా మంచాన పడ్డావు. ఈ అవిటి బ్రతుకు ఎలా బ్రతుకుతావురా? నీ కాళ్ల మీద నువ్వు నిలబడలేని బ్రతుకు ఎన్నాళ్ళు బ్రతుకుతావు? నువ్వు మహారాజులా బ్రతకాలని నేను కోరుకుంటే బంటులా బ్రతకాలని నువ్వు కోరుకున్నావు. ఇప్పుడు ఆ రాణి కూడా నీ మొహం మీద ఉమ్మేసి వెళ్ళిపోతుంది, కానీ ఈ పరిస్థితిలో ఉన్న నిన్ను నెత్తి మీద పెట్టుకుంటుందనుకుంటున్నావా? ఇంకా ఆపండి సార్. ఒక కొడుకుతో తండ్రి మాట్లాడాల్సిన మాటలా ఇవి? మనసు ఉంటే ఓదార్చండి. నిజంగా మీరు మనిషి అయితే ఈ పరిస్థితుల్లో ఉన్న మనిషిని చూసి జాలిపడండి, లేదా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి. రాణి, వాడు నా కొడుకు. నిజంగా అభిమానం మీకు ఉంటే ఈ పరిస్థితుల్లో అటువంటి మాటలు మీ నోటి వెంట రావు. నేను ఆయన ఆస్తినో అందాన్నో చూసి ప్రేమించలేదు, మనసుని చూసి ప్రేమించాను. అందుకే ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నా నా గుండెల్లో ఉన్న ప్రేమ తగ్గదు. ఆయన నాకెప్పుడూ భారం కారు. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఆయనని నా ప్రాణంగా చూసుకుంటాను. ఈ సమాధానం చాలా మీకు. వెళ్ళండి ఇక్కడి నుంచి. మీ నాన్నగారితో అలా మాట్లాడానని బాధ అనిపించిందా మీకు? ఇన్నాళ్ళు ఈ ధైర్యం ఏమైపోయింది రాణి? ఈ సమాధానం నువ్వాయనకి ఎప్పుడో చెప్పుంటే ఇన్నాళ్ళు ఆయన నిన్ను ఇబ్బంది పెట్టేవారు కాదు. ఆయన కొన్నాళ్ళు దూరంగా ఉంటేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. మీరు తొందరగా కోలుకుంటేనే నేను ప్రశాంతంగా ఉంటాను.
అయ్యో, ఏంటండి ఇది? ఈ కోపం ఏంటి? ఈ అర్థం లేని ఆవేశం ఏంటి? ఓడిపోతున్నాను పూర్ణ. అనుక్షణం ఆ సూర్యం చేతిలో నేను ఓడిపోతున్నాను. నా వాళ్ల ముందు నన్ను బెదవం చేస్తున్నాడు. చివరికి ఈరోజు వంశీ విషయంలో కూడా వాడు దేవుడైపోయాడు, నేనేవో రాక్షసుడైపోయాను. ఇలా అడుగడుగున అడ్డుపడుతూ నన్ను బాధ పెట్టడమే పరమావధిగా పెట్టుకున్నాడు. మిమ్మల్ని బాధ పెడుతుంది అన్నయ్య కాదండి, అర్థం లేని మీ ఆవేశం. వంశీని చంపుతానని వెళ్లారు. వంశీకి ఏమనైతే నష్టపోయేది ఎవరు? మన మనవరాలు సమంత. బలవంతంగా పెళ్ళైతే చేయించారు కాని గన్ గురిపెట్టి కాపురాలు చేయించలేం కదా. ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు ఇదిగో ఇదిగో ఇలాంటి అనర్థాలకే దారి తీస్తాయి. ఏమండి, సమస్యని సహనంతో పరిష్కరించుకోవాలండి. కోపాలు పెంచుకుని గొడవలకి దిగితే బంధాలు తెగిపోతాయి, కుటుంబాలు కూలిపోతాయి. మరి ఏం చేస్తే వంశీ సమంత కలుస్తారు? అదైనా చెప్పు. ఏమో, ఈ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేకపోయినా సహనంతో ప్రయత్నిస్తే వాళ్ళు కలుస్తారని చెప్పగలను. ఏమండి, దయచేసి మీరు ప్రశాంతంగా ఉండండి. ఏంటి బాబు ఇది? మీ నాన్నగారిని డిశ్చార్జ్ చేయమని చెప్పావంట కదా? అవును, ఒకే మాట ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పాలి? అదేంటి బాబు, ఆయన ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ట్రీట్మెంట్లో ఉన్న మనిషిని మేమెలా డిశ్చార్జ్ చేస్తాం చెప్పండి? ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ రోగం తగ్గడానికి చేయడం లేదు, రోగిని ఏకంగా పైకి పంపించడానికి చేస్తున్నారు. చూడు బాబు, సీత విషయంలో అది అనుకోకుండా జరిగిన పొరపాటు, కావాలని చేసింది కాదు. మా సీత అలాంటి తప్పు ఎప్పటికీ చేయదు. అది ముందు మీరు తెలుసుకోండి. అవును సార్, మా సీతమ్మ చాలా మంచి అమ్మాయి. ఆవిడలా చేసిందంటే మేమెవరూ నమ్మడం లేదు. మీ మనిషి కాబట్టి మీరు నమ్ముతారు, కానీ ఆవిడ మా నాన్న ప్రాణాలతో చెలగాటమాడింది. అలాంటి మనిషిని ఎలా నమ్మమంటారు? అదృష్టం బావుండి మా నాన్నగారికి ఏమీ కాలేదు, లేకపోతే ఈ పాటికి ఆయన పరిస్థితి ఏంటి? ఏంట్రా సీత సీత అంటున్నావు? ఏమైంది? ఏమవడం ఏంటి నాన్న? అసలేం జరిగిందంటే, అది నాన్న జరిగింది. అందుకే మనం ఈ హాస్పిటల్ నుండి వెళ్ళిపోదాం. నోరు ముయ్యరా. సీత తప్పు చేసింది అంటే నేను నమ్మను. నాన్న, నువ్వు నీ భార్య నన్ను మరిచిపోతే నేను నీకు ఉన్నాను అని గుర్తు చేసింది సీతేరా. ఇప్పుడు నా మీద ఇంత మమకారం చూపిస్తున్నారే, దానికి కారణం సీతేరా. జీవితం మీద ఆశపోయిన నాకు మళ్ళీ బ్రతకాలి అని ఆశని ఇచ్చింది ఆ సీతేరా. ఆ అమ్మాయి ఏ తప్పు చెయ్యలేదు అని నేను సాక్ష్యం చెప్తాను. అయ్యో నాన్న, నన్ను క్షమించు నాన్న. నీకేమవుతుందో అన్న బాధలో ఇదంతా చేశాను, అంతేగాని సీత మీద నాకెలాంటి కోపం లేదు.
ఒక్క నిమిషం ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. కుర్చీకి పరిమితమైన నాలాంటి వాడికి ఎవరు దిష్టి పెడతారమ్మా? నువ్వు దిష్టి తీస్తున్నావు. నువ్వు బాగున్నావనే దిష్టి తగిలే నీ పరిస్థితి ఇంతవరకు వచ్చింది. అవును బాబు, కళ్ళు మంచివి కావు అంటారు. ఎవరి కళ్ళు నీ మీద పడ్డాయో పరిస్థితి ఇలా తలకిందులైపోయింది. సరే, లోపలికి తీసుకెళ్ళమ్మా. అంజీ, అక్క వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. అలాగే అక్క. గండం తప్పి ఇంటికొచ్చేసాం కదండి, ఇంకా కన్నీళ్ళెందుకు? గండం నాకు తప్పినా భారం నీకు పెరిగిపోయింది రాణి. నేనెప్పుడు భారం అనుకోలేదు. ఇది నా బాధ్యత. మోయడానికైనా ఒక హద్దుంటుంది రాణి. ఇప్పటికే నా వాళ్ళంతా నీ మీద ఆధారపడ్డారు. నీకు తోడుగా నిలవాల్సిన నేను ఇలా మంచాన పడ్డాను. మనిషి సాయం లేందే కనీసం కదల్లేని స్థితికొచ్చేశాను. ఇప్పుడు కుటుంబ బాధ్యతనే చూసుకుంటావా, నన్నే చూసుకుంటావా? అందుకే రాణి, ఒక పంచే, నన్ను తీసుకెళ్ళి ఏదైనా ఆశ్రమంలో జాయిన్ చేసే. నేనిక్కడుంటే మా నాన్న నిన్ను మరింత ఇబ్బంది పెడతారు. నీకున్న కష్టాలు చాలవన్నట్టు ఆయన కన్నీళ్లు తెప్పిస్తారు. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. అందుకే నన్ను ఇక్కడి నుంచి పంపించేసే. ఒక మాట అడుగుతాను, చెప్తారా? ఏంటది రాణి? ఇదే పరిస్థితి నాకొచ్చుంటే నన్ను తీసుకువెళ్ళి ఆశ్రమంలో జాయిన్ చేసేవారా? నువ్వు నా ప్రాణానివి రాణి. నా ప్రాణానికి బాధ కలిగితే నేను వదిలేసి దూరంగా వెళ్ళిపోతానా? కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకుంటాను, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. మరి నా ప్రాణం మీరైనప్పుడు మిమ్మల్ని నేనెలా వదిలేస్తాను? మనిద్దరి శరీరాలు వేరైనా మనసొక్కటే. అది కాదు రాణి. మన మనసులు కలిసినప్పుడే మన పెళ్ళి అయిపోయిందని మీరే అన్నారు. మన పెళ్ళి ఈ భూమి మీద జరగకపోయి ఉండొచ్చు, కానీ ఆ దేవుడి దగ్గర ఎప్పుడో జరిగిపోయింది. అంటే నేను మీ భార్యని. ఒక భార్య భర్తకి సేవ చేసుకోకూడదా? ఈ రాణి ప్రాణం ఉన్నంత వరకు మీతోనే ఉంటుంది. మిమ్మల్ని వదిలి ఒక్క క్షణమైనా నేను బ్రతకలేను. Cheers! ఏంటి శామ్ ఇది? ఇది వరకు మా అందరికన్నా నువ్వే జోష్గా ఉండేదానివి, అందరినీ ఏడిపిస్తూ నువ్వు నవ్వుకునేదానివి. నీతో ఉంటే ఫుల్ టైం పాస్ అని మేము అనుకునేవాళ్ళం. అలాంటిది నువ్వు ఇలా డల్గా అయిపోయావేంటే? నా హ్యాపీ డేస్ అంతా కాలేజ్ డేస్లోనే పోయింది. ఏం గుర్తు చేసుకున్నా నవ్వు రావడం లేదు. ఏదో బాధ మనసుని స్థిమితంగా ఉండనివ్వడం లేదు. దీనంతటి కారణం నువ్వు ప్రేమించిన వంశీయే కదా? తెలుసు కదా, మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి?
నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. బాగా గుర్తు చేసుకో. ఒకప్పుడు నువ్వు ఏది అనుకుంటే అది జరిగేది. అది నీ లెవెల్. ఆ వంశీలో ఏముందని నువ్వు అంతలా తన గురించి ఫీల్ అయిపోతున్నావు? వంశీ కన్నా నువ్వు చాలా బాగుంటావు. కోరుకున్నంత డబ్బు నీ వెనకతలుంది. ఇంకా వంశీ వంశీ అంటూ పిచ్చిదానిలా వంశీ వెనక ఎందుకు పడతావు? వెంటపడి వేధించి తాళి కట్టించుకుంది కదా, అందుకే ఆలోచిస్తుంది. ఫూలిష్గా మాట్లాడకు. పెళ్ళై సంసారాలు చేసుకున్న తర్వాత కూడా విడిపోతున్న రోజులివి. మళ్ళీ హ్యాపీగా ఎవరికి వారే పెళ్లి చేసుకుంటున్నారు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇంకేముంటుంది, నువ్వు కూడా వంశీని వదిలేయ్. హ్యాపీగా ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. వచ్చేవాడు ఈ వంశీలా నిన్ను ఎదిరించేవాడు కాకుండా నీ కాలి కింద చెప్పులో పడి ఉండేవాడిని చేసుకో. ఇది వంశీని అంతలా ప్రేమించింది కదే. తొక్కలో ప్రేమ. ఐ లవ్ యూ అని చెప్పి అబ్బాయిలని మన వెంట తిప్పుకునేందుకు తప్ప ఇంకెందుకు పనికొస్తుంది? మీరు సమంత సమస్యకి పరిష్కారం వెతకడం లేదండి, మరిన్ని సమస్యలు సృష్టిస్తున్నారు. దానివల్ల వాళ్ళు ఇద్దరూ ఒకటెలా అవుతారు? ముందు అది తెలుసుకోండి. నేనున్నాను కదన్నయ్య. నా మనవరాలు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? తన జీవితాన్ని ఎలా సెటిల్ చేయాలో నాకు బాగా తెలుసు.